హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా పాత బస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం అతలాకుతలమైంది. ఈదురుగాలులతో కూడిన వాన దెబ్బకి ఆలియాబాద్, చాత్రినాక, అచ్చయ్యనగర్, అయోధ్యనగర్, అంబికానగర్, పటేల్ నగర్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. వర్షం నీరు రోడ్లపైకి చేరటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పాదచారులు కూడా ముందుకు కదలలేక తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక్కడి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల చిన్నిపాటి వర్షానికే మురుగునీరు రోడ్లపైకి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు గంటల తరబడి రోడ్ల మీదే ఉండిపోవాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది రహదారులపై చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. భారీ యంత్రాలతో నీటిని పక్కకు మళ్లించే ప్రయత్నం చేశారు. కానీ వర్షం ధాటికి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పనులు నెమ్మదిగా సాగాయి. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, నీటిపారుదల మార్గాలను శుభ్రపరచడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.